హాయ్ హలో అందరికి నమస్తే. టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ శాఖ మంత్రివర్యులు, విద్యాశాఖ మంత్రివర్యులు కొంతమంది ఏదైతే భావిస్తారో రెడ్ బుక్ రాజ్యాంగ నిర్మాత, ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు నిన్న ఆ పార్టీ నాయకులు అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. సో ఆయనకు శుభాకాంక్షలు చెప్పేటువంటి క్రమంలో కొన్ని పత్రికల్లో కానీ కొన్ని చోట్ల ఈ ఫ్లెక్సీల్లో కానీ పవన్ కళ్యాణ్ గారి శాఖలు నారా లోకేష్ గారికి కేటాయించడం, ఇది పవన్ కళ్యాణ్ గారికి అవమానంగా జన సైనికులు భావించడం, ఇది ఒక పద్ధతి ప్రకారమే, ఒక కుట్ర దీని వెనుక దాగి ఉంది, కావాలనే పవన్ కళ్యాణ్కి అవమానం చేస్తూ ఉన్నారు. డిప్యూటీ సీఎం పదవికి కానీ తనకిచ్చినటువంటి ఈ శాఖలకు సంబంధించి కానీ ఒక వన్నీ తీసుకొస్తూ ఉన్నాడు. సో ఈ క్రమంలో మరి ఈ ఏదైతే ఈ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా తన అకౌంట్లో వేసుకునే విధంగా నారా లోకేష్ ఈ రకంగా కుట్ర చేస్తూ ఉన్నాడు, టీడీపీ పార్టీ నాయకులు కుట్ర చేస్తూ ఉన్నారని చెప్పి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ బాధ వర్ణాతీతం. యాక్చువల్గా ఇది 23వ తారీఖు రోజున ముఖ్యంగా ఆంధ్రజ్యోతి పత్రికలో, ఈనాడు పత్రికలో, రెండు పత్రికల్లో ఈయనకు సంబంధించిన శుభాకాంక్షలు తెలిపేటువంటి కార్యక్రమం ఆ పార్టీ నాయకులు అభిమానులు అందరూ చేశారు. కాకపోతే ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఏదైతే నారా లోకేష్కి విషయం చెప్పేటువంటి క్రమంలో కొంతమంది పార్టీ నాయకులు, సరే పార్టీ నాయకులు అంటే వాళ్ళకి తెలియకిచ్చారు అనుకుందాం, మరి ఈ చంద్రబాబు నాయుడు గారిని నడిపించేది, సలహాలు సూచనలు ఇచ్చేది టీడీపీ పార్టీని నడిపించేది, వేరే వాళ్ళ యొక్క అద్దులు గుర్తు చేసేటువంటి మరి ఆంధ్రజ్యోతి పత్రికలో మరి వాళ్ళు చూసుకోలేదా? చూసుకోకుండానే ప్రచురించారా? మరి అలాంటి దాంట్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా కావాలనే చేస్తున్నారని వీళ్ళైతే జనసేన పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. అది నిజం అనుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు ఏం జరిగిందనేది మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు స్క్రీన్ పైన కూడా మీకు పెడతాను. నా ఆంధ్రజ్యోతి పత్రికలో ఏదైతే నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేటువంటి క్రమంలో కేంద్ర ప్రగతికి నడుము బిగించి కదిలిన యువతరంగం, తండ్రి బాటలో నడుస్తూ అభివృద్ధిని పరుగులెత్తిస్తున్న నవతేజం, టీడీపీ కుటుంబాన్ని 1 కోటికి పైగా సభ్యులతో పరిగెత్తించిన రథసారథికి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తూ శ్రీ నారా లోకేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు పంచాయతీరాజ్ శాఖ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు. మరి నారా లోకేష్ గారికి ఎప్పుడు ఇచ్చారు? ఇవి పవన్ కళ్యాణ్ శాఖలు కదా ఇవన్నీ. అంటే ఐటీ శాఖ ఈయనదనుకోండి, ఇది లోకేష్ గారిది. మరి మిగతా శాఖలు పంచాయతీరాజ్ శాఖ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ పవన్ కళ్యాణ్ది కదా. సో దానికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో, లోపల పేజీలో కాదు ఫ్రంట్ పేజీలోనే దీనికి సంబంధించి యాడ్ ఇవ్వడం జరిగింది. ఆ యాడ్ ఇచ్చినటువంటి వ్యక్తి దామచర్ల సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మారిటైమ్ చైర్మన్, బోర్డు చైర్మన్ ఈయన. సో ఈయనతో పాటు కొంతమంది నాయకుల పేర్లు, అదేవిధంగా అక్కడ మళ్ళీ దీంట్లో పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది, భువనేశ్వర్ ఫోటో ఉంది, బాలకృష్ణ ఫోటో ఉంది, ఇట్లా అందరి ఫోటోలు కూడా ఇందులో ఉన్నాయి. సో అదేవిధంగా మరొక యాడ్ ఇక్కడ ఎమ్మెల్యే గారు, చీరాల ఎమ్మెల్యే గారు కొండయ్య గారు ఇచ్చినటువంటి యాడ్. ఈ యాడ్లో కూడా సేమ్ నవతరానికి నాంది, యువతకు స్ఫూర్తి అని ఇట్లా అవన్నీ రాస్తూ సేమ్ దీంట్లో కూడా శ్రీ నారా లోకేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ అండ్ పంచాయతీరాజ్ శాఖ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు అని చెప్పి ఇక్కడ రాయడం జరిగింది. అదేవిధంగా మరి కొంతమంది మండల అధ్యక్షులు వీళ్ళు ఇచ్చినటువంటి యాడ్లో కూడా అదే రకంగా సంతనూతలపాటు దగ్గర వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒక యాడ్ ఇచ్చారు. వాళ్ళు కూడా సేమ్ ఇదే రకంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు, పంచాయతీ శాఖ మంత్రివర్యులు, ఐటీ శాఖ మంత్రివర్యులు అనేది వాళ్ళు కూడా అదే రకంగా ఇచ్చారు. ఇవన్నీ మరి వీళ్ళు ఇక్కడ దీంట్లో యాడ్ ఇచ్చిన వీళ్ళు కూడా మళ్ళీ ఈనాడు పేపర్లో కూడా ఇచ్చారు. ఈనాడు పేపర్లోనేమో ఇవన్నీ రాయలేదు. నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలను మాత్రమే వచ్చింది, ఇవన్నీ వెళ్ళేని రాయలేదు. దీంట్లో ఆంధ్రజ్యోతులు మాత్రమే ఈ రకంగా రావడం పట్ల వీళ్ళు జనసేన పార్టీ నాయకులు బాధపడతా ఉన్నారు. ఏదైతే ఏబిఎన్ రాధాకృష్ణ నారా లోకేష్కి సంబంధించి ఏదైతే డిప్యూటీ సీఎం పదవికి సంబంధించి తెర మీదకి తీసుకొచ్చిందే ఏబిఎన్ రాధాకృష్ణ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ యొక్క అద్దులు గుర్తు చేసింది కూడా రాధాకృష్ణ, డిప్యూటీ సీఎం పదవికి రాజ్యాంగబద్ధమైనటువంటి ఇవేం ఉండవని చెప్పింది రాధాకృష్ణ, ఈ కూటమిలో గ్యాప్ వచ్చే విధంగా చేసింది రాధాకృష్ణ. ఇప్పుడు కూడా అదే రకంగా మళ్ళీ కూటమిలో మంట పెట్టే విధంగా మళ్ళీ ఈయన రాధాకృష్ణ ఈ రకంగా ఈ చేయడం అనేటువంటి ఎంతవరకు కరెక్టు? వాళ్ళు చేస్తే తప్పులు చేశారనుకోండి, మీరేం చేస్తారు? మీరు ప్రభుత్వాన్ని నడిపించేది వేరే, సలహాలు ఇచ్చేది మీరే కదా. మరి మీరు చూసుకోలేదా? చూసుకోకుండా ఇచ్చుంటారా? కావాలనేది చేశారనేటువంటిది వీళ్ళ యొక్క అభిప్రాయం, వీళ్ళ యొక్క బాధ కూడా అది. అయితే దీనికి సంబంధించి మరి నేను ఆ రకంగా జరిగినటువంటి పొరపాటుకు సంబంధించి వీళ్ళు పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఫైర్ అయ్యి మళ్ళీ ఇదేదో దూరం పోయేటట్టుగా ఉందని భావించినటువంటి వీళ్ళు మళ్ళీ ఒక సవరణ అని చెప్పి ఈరోజు ఒక కవర్ చేశారు. ఎక్కడ? అది లోపల పేజీలో ఎవరికి తెలియదు. అది
దానికి సంబంధించి ఇప్పుడు మళ్ళాంటి ఏమైనా వెతికితే నిన్న ఆ రకంగా ఇచ్చారు కదా, కనీసం ఏమన్నా మరి తప్పు తెలుసుకొని ఏమైనా సవరణ ఇచ్చారా అని చూద్దామని చెప్తే లోపల పేజీలు ఎక్కడో మూలన పడేసారు, అది ఎవరు కూడా కనపడదు. దాంట్లో ఇచ్చారు నిన్న పొరపాటున ఇట్లా పవన్ కళ్యాణ్ శాఖలో చిన్న మిస్టేక్ జరిగింది, ఈయన ఇక్కడేం జరిగింది, సో అది గమనించగలరు అని చెప్పి పెట్టారనమాట. దీనికి సంబంధించి వీళ్ళ యొక్క అభిప్రాయం ఏంటంటే ఏబిఎన్ ఒక్కటి చాలు కూటమిలో కుంపడి పెట్టడానికి, పార్టీల మధ్య గొడవ పెట్టడానికి, ఈ టీడీపీ పార్టీకి కులదేవుడే అయినా, సో ఈయన వల్ల ఖచ్చితంగా పార్టీ నాశనం కావడం, కూటమి నాశనం కావడం ఖాయం అనేటువంటి విధంగా వీళ్ళు అభిప్రాయపడతా ఉన్నారు. గతంలో ఏ రకంగా అయితే పవన్ కళ్యాణ్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేసి వచ్చారో వాటన్నిటి కూడా ప్రస్తావిస్తూ ఒక డిబేట్ కూడా నడుస్తుంది వీళ్ళ దాంట్లో. యాక్చువల్లీ నిన్న అందరి దృష్టి అంతా కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అక్కడ దావోస్ పర్యటనలో ఉన్నారు కదా, దాని మీద ఉంది దృష్టి అంతా కూడా. భారీగా ఏపీకి పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పి వీళ్ళ దాంట్లో డిబేట్లు రావడం, మరి నిజంగా ఎన్ని పెట్టుబడులు వస్తాయో, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, దానికి సంబంధించి చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో దాని గురించి నేను పెద్దగా ఎవరు ఆలోచించలేదు నిన్న డే టైం అంతా కూడా. ఎప్పుడు సాయంకాలం నుంచి ఎప్పుడైతే పెట్టుబడులు లేవు, ఎంఓయూలు లేవు, ఏం లేవు అని ఒక ఇది అయిన తర్వాత ఆ తర్వాత మొదలైంది ఈ చర్చ. అసలు అందరూ ఫ్రంట్ పేజీలో ఉంటే కూడా మర్చిపోయారు ఆ శాఖలకు సంబంధించి. ఇప్పుడు తర్వాత సాయంత్రం నుంచి దీనికి సంబంధించి జనసేన పార్టీ నాయకులు దాన్ని ఫైండ్ అవుట్ చేయడం, దాని మీద చర్చ పెట్టడం, దానికి సంబంధించి ఇప్పుడు ఆంధ్రజ్యోతి మళ్ళీ లోపల చిన్న సవరణ అంటూ దానికి ఇవ్వడం జరిగింది. ఇట్లా వీళ్ళకు వీళ్ళే కుట్రలు పనుకుంటూ, వీళ్ళకు వీళ్ళే గోతులు తవ్వుకుంటూ టీడీపీ పార్టీ అధ్యక్షుడు చెప్పాడు కదా, వైసీపీ మాయలో పడకండి, కాచుకొని కూర్చుంటారని చెప్పి. ఇట్లా మీకు మధ్యనే సఖ్యత లేదు, సమన్వయం లేదు. మీ పత్రికలే ఈ రకంగా తప్పుడు వార్తలు రాసి కూటమిలో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మీ పత్రిక అధినేతలే వీళ్ళ యొక్క అద్దులు గుర్తు చేస్తూ వాళ్ళని తక్కువ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే, వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళు మీ మీద ఫైర్ కావడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పదవి కూడా మళ్ళీ మీరే, లోకేష్ బాబు డిప్యూటీ సీఎం పదవి అనేది తెర మీదకి తీసుకొచ్చి గొడవలకు కారణమైంది మీరే. సో ఇట్లా మీరే కారణమై కూటమి విచ్ఛిన్నం కావడానికి మళ్ళీ వైసీపీ పార్టీ కాసుకొని కూర్చుందనంటే, మీరు కరెక్ట్గా ఉంటే వైసీపీ పార్టీ ఎందుకు కాసుకొని కూర్చుంటుంది, ఏం అవసరం ఉంటుంది? ఇట్లా ఉంటాయి వీళ్ళ మాటలకు వీళ్ళ చేతులకు అసలు సంబంధమే ఉండదు. పత్రికలు వాళ్ళకి అనుకూలంగా రాసే పత్రికలు కూడా అదే రకంగా తయారైనాయి.